నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా నా అన్వేషి అనే వాడి గురించి చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తున్నారు. ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి. నా అన్వేషి అనే వ్యక్తి భారతదేశానికి ఎలాంటి ఉపయోగం లేని వ్యక్తి. అతని వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. మన హిందూ దేవతలపైన, దేవీ దేవతలపైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగానే హిందూ దేవీ దేవతలు అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, నిజంగా మన దైవం. అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి వాళ్ళ గురించి నా అన్వేషి అనేవాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. ప్రతి ఒక్కళ్ళు స్పందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయితే లక్షల మంది అతని ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్ఫాలో కొట్టారు. వెల్ అండ్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు లక్షల మంది, వేల మంది స్పందించి సోషల్ మీడియా వ్యాప్తంగా రియాక్ట్ అవుతున్నారు. సంతోషమే. ఇంతవరకు ఒక ఎత్తు. ఇంతవరకు నేను ఎవరైనా నొప్పించినా, ఎవరికైనా ఇబ్బంది అనిపించినా నా మాటలు సారీ టు సే దట్. సో ఇక్కడి నుంచి నేను మాట్లాడబోయేది ఏంటంటే, ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు, ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన మీరు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. అనేకమైన కష్టాల మధ్యలో ప్రతి పేదవాడు బతుకుతున్నాడు. స్కూల్ దగ్గర నుంచి, కాలేజ్ దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. బట్ వాళ్ళ గురించి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వాలను, మీ అధికారునో, లేదంటే మీ దగ్గరలో ఉన్న నాయకులను, రాజకీయ నాయకులను, మీ ఎమ్మెల్యేనో, మినిస్టర్నో, ఎంపీనో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? దేశం మొత్తం విషయం పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం ఒకసారి. ఎస్పెషల్లీ ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేరు. ఆ శాఖను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ 2 ఏళ్లలో 20,000 కోట్ల పైచిలకు విద్యాశాఖకు కేటాయించారు. ఈ డబ్బులన్నీ నిజంగానే విద్యాశాఖకి కేటాయించినవన్నీ ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెడితే తెలంగాణలో ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోనో, మారుమూల పల్లెల్లోనో, గిరిజన, ఆదివాసీ, గోండు తండాల్లో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్ని స్కూల్స్లోనైతే ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళడానికి కనీస సౌకర్యాలు లేవు, బాత్రూమ్స్ లేవు. ఇది ఈరోజు పరిస్థితి తెలంగాణలో. అన్నా నిజంగా ఒక్కటి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ ఊరికి రోడ్డు సమస్య లేదా? మీ ఊరికి మంచినీళ్ళ సమస్య లేదా? మీ ఊరికి కరెంట్ సమస్య లేదా? మీ ఊరికి డ్రైనేజ్ సమస్య లేదా? రైతు రుణమాఫీ ప్రతి ఒక్కళ్ళకి అయిందా? రైతు బంధు వస్తుందా? 500 రూపాయల గ్యాస్ వస్తుందా? ఉచిత కరెంట్ వస్తుందా? వీటన్నిటి మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? ఇంత స్పీడ్గా, ఇంత బాగా రియాక్ట్ అయిన మీరు మరి ఎందుకు ప్రజా సమస్యల గురించి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? వందల కొద్ది సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెట్టట్లేదు? గంటలు వెచ్చించి నాన్ వేసిన అనే వ్యక్తిని తిట్టడానికి, వాడిని తిట్టడానికి టైం ఉన్న మనకి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రభుత్వం అవలంబిస్తుందో వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే అక్కడున్న అధికారో, అక్కడున్న నాయకుడో, అక్కడున్న ఎమ్మెల్యేనో, అక్కడున్న మంత్రో, అక్కడున్న ఎంపీనో మీ కులం వాడనా, మీ పాలోడనా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తెలంగాణలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులకు సమస్యలు లేవా? 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక కులం మీదనో, ఒక మతం మీదనో, ఒక ప్రాంతం మీదనో స్పందించే మనం ఈరోజు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? అంటే నేను రియాక్ట్ అయిన విధానం గురించి చెప్తున్నా. మతానికో, కులానికో, రాజకీయ పార్టీకో, రాజకీయ నాయకుడికో, ఏ వ్యక్తికి అంటగట్టకండి, ఏ పార్టీకి అంటగట్టకండి, ఏ మతానికి అంటగట్టకండి. ప్రతి ఒక్కళ్ళు చదువుకునే వాళ్ళు ఆలోచించాలి. అంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాం మనం. ఒక రిలీజియన్ గురించి అవుతున్నాం, ఒక పార్టీ గురించి అవుతున్నాం, ఒక కులం గురించి అవుతున్నాం, ఒక ప్రాంతం గురించి రియాక్ట్ అవుతున్నాం. అరే మన దగ్గరలో ఉన్న సమస్యను మనం ఎందుకు పరిష్కరించి మనం అడగలేకపోతున్నాం? ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. 1 ఎకరా భూమి ఒక కంపెనీకి కేవలం రూపాయికి చెప్తున్నారు. 25 ఏళ్ల పాటు, 30 ఏళ్ల పాటు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? అక్కడ ఆంధ్రాలో ఉన్న యువత ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సామాన్య ప్రజానికం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రాజకీయ విశ్లేషకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సోషల్ యాక్టివిస్టులు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన 4 ఎకరాల భూమిని లూలు మాల్కి 99 ఏళ్ళు అంటే 3 తరాలకు సరిపడా అప్పనంగా కట్టబెడుతుంది కూటమి ప్రభుత్వం. దాని గురించి ఎందుకు ఉద్యమం చేయలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 66 ఏళ్ళు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రైవేటు పరందే. ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని చెప్పేసి వెళ్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. సామాన్యుడు వైద్యం చేయించుకోగలుగుతాడా? ఇది నా హాస్పిటల్, నా ప్రభుత్వ ఆసుపత్రి అని వెళ్ళి చేయించుకోగలుగుతారా? ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారా? లేదు. ఈరోజు మన్యం జిల్లాలో ఇన్ని కిలోమీటర్లు రోడ్లు వేసాం, అన్ని కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్తున్నారు. కానీ ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ గర్భిణీ స్త్రీలను డోలీల సాయంతో హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. 10 కిలోమీటర్ల మేర మోసుకొస్తున్నారు. ఈ మధ్యలో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో లెక్కలు స్టాటిస్టిక్స్ చూడండి. పాము గరిస్తే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్కి వెళ్లాల్సిందే. ఈ మధ్యలో ప్రాణాలు పోతే ఇక దేవుడే దిక్కు. ప్రాణాలకి ఉంటే ఓకే, లేకపోతే ఇక అంతే సంగతి.
మరి ఇంకా దాదాపుగా శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖ మన్యం ప్రాంతాల్లో కానీ చాలామంది స్కూల్స్, కనీసం స్కూల్ బిల్డింగ్ మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటివి బోల్డన్ ఉన్నాయి. ఎందుకు పనికిరాని వ్యక్తి మీద స్పందించిన స్పీడ్గా రియాక్ట్ అయ్యే మనం ప్రజా సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేం? ప్రజల ఇబ్బందుల గురించి ఎందుకు మాట్లాడలేం? అధికారులు, రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ ఒకటయ్యి సామాన్య ప్రజల్ని ఇంకా 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 పేదరికంలోకి నెట్టేస్తున్నారు. మాట్లాడలేం. కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఈ 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అదానీకి, అంబానీకి అడ్డగోలుగా దోచిపెడుతుంటే, మన భూములు దోచిపెడుతుంటే, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి దోచిపెడుతుంటే మనం ఏం మాట్లాడడం. దాదాపుగా 350 రెట్లు అదానీ ఆస్తులు పెరిగినాయి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మారిన తర్వాత. అంబానీ ఆస్తులు 100% పెరుగుతున్నాయి. కానీ పేదవాడు మాత్రం అదే పేదరికంలో ఉంటున్నాడు. ఈ రోజు పేపర్లో నేను న్యూస్ చూశాను. 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 4వ శక్తిగా మారిందని పేపర్లో వచ్చింది. ఎక్కడ మారుతుంది అసలు? దేశంలో ఉన్న పేదవాళ్ళు రోజు రోజుకి అలానే ఉంటున్నారు కదా. ఆర్థిక శక్తిగా, అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది కేవలం బడా నేతల, బడా బాబుల, ఎవరైతే అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారీ వర్గంకి సంబంధించిన వాళ్ళైనా? సామాన్య ప్రజలు కూడా మారారా? ఈరోజు ఆదివాసీలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఆరావళి పర్వతాలని పూర్తిగా క్లోజ్ చేస్తే, డెవలప్మెంట్కి ఇస్తే దేశవ్యాప్తంగా పొల్యూషన్ ఎంత పెరిగిపోతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది. కానీ ఢిల్లీ మాదిరి పొల్యూషన్ దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్క కుంభకోణం జరుగుతుంది, ప్రతి ఒక్క స్కామ్ జరుగుతుంది. అందులో మీ రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యే, మీ మినిస్టర్, మీ మంత్రి, మీ ఎంపీ, మీ కేంద్ర మంత్రి, ప్రతి ఒక్కళ్ళ హస్తం ఉంది. ఎందుకు తిరగబడి ప్రశ్నించలేకపోతున్నాం మనం? ఎందుకు అక్కడితోనే ఆగిపోతున్నాం? ఎందుకు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో, ఒక వ్యక్తికో ఎందుకు మనం అండగా నిలబడాల్సి వస్తుంది? అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, ప్రశ్నించాలి. దేనికోసం ప్రశ్నించాలి? మన హక్కుల కోసం మాట్లాడాలి. మన హక్కులను కాపాడుకునేందుకు ప్రశ్నించాలి. ఆదివాసీ, గిరిజన, గోండు తండాల్లో వాళ్ళ హక్కులు కాలరాస్తుంటే పెద్ద పెద్ద నేతలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా కూడా ఏ విధంగా కాముకుంటున్నారు? మన యువత ఏ విధంగా మనం ఉద్యమాలు చేస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే. తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఏ ఒక్కళ్ళని కూడా కించపరిచేలా మాట్లాడాలని కాదు, కానీ ప్రతి ఒక్క యువత ప్రశ్నించాలనేదే నా తపన.